అల్లానే దేవుడు అనడం, మొహమ్మద్ ప్రవక్త వారు చివరి ప్రవక్తే అయినా మీరు ఆయన్ని గౌరవించినా కూడా ఎటు చూసినా వాళ్ళు యెహోవాను నమ్ముతారు, మేము ఈశ్వరుడిని సర్వేశ్వరుడిని నమ్ముతాము, ఇక్కడ మీరు మాత్రం అల్లానే నమ్ము అని అంటున్నారు. సో ఇక్కడ అల్లాను నమ్మకపోతే ఎవరైనా సరే నరకానికి పోతారని కూడా అర్థం ఇది. సో అల్లా ఒక్కడే దేవుడు, అసలు దేవుడికి పేరు ఎటు ఉంటే అది అల్లా అని మీరు విశ్వసిస్తున్నారు. కాదండి, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, లాజిక్ ఇక్కడ క్లారిటీ ఉంది. మహమ్మద్ ప్రవక్త నమ్మిన వాళ్ళైనా, యూదులు అయినా, క్రైస్తవులైనా, యూదులు అల్లా నమ్ముతారా? క్రైస్తవులు అల్లా నమ్ముతారా? ఏమనుంది చూడండి, అక్కడ ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. అంటే కేవలం అల్లాను మాత్రమే విశ్వసించాలి వాళ్ళు, ఎవరైనా సరే. యాక్చువల్లీ ఏమైంది ఇక్కడ కాఫీర్లను అయితే లేదు. లేదు. ఓకే, చూడండి ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఇప్పుడు తెలుగు అనువాదం చదువుతున్నాం కదా, అరబీ భాషలో ఉన్న అరబీ ఖురాన్ పక్కన ఉంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయాలి. చేసేటప్పుడు ప్రతి పదాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది, కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి ఒక పదాన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు. ఆ పదమే అల్లా. అల్లా అనేది అరబీ భాష. అరబీ భాషలో ఉన్నటువంటి పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకుండా అరబీలో ఉన్న అల్లా అన్న పదాన్ని యాజ్ ఇట్ ఈస్ తెలుగులో రాసేస్తారు. ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి ఎవరైనా, ఖురాన్ ఏ ట్రాన్స్లేటర్ అయినా కానీ దాదాపు ఇలాగే చేశారు. కానీ ముస్లిం సోదరులు ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు అల్లా అనే పేరుకి అర్థం ఏంటి? అల్లా అంటే అరబిక్లో దేవుణ్ణి, సేమ్ అగైన్ నా పాత కాంటెక్స్ట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. అల్లా అనంటే మీ దేవుడా? చూడండి, అల్లా అంటే మీ దేవుడా? అల్లా అంటే మా దేవుడు కాదు. అరబ్బీలో అల్లాని పిలుస్తున్నారు, అందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు, ఆయన అరబీలో అల్లా అంటున్నారు. అల్లా అనే దేవుడు ఇంకొకరికి కనిపించలేదు, ఇంతవరకు వినిపించలేదు. వినిపించాడేమో, అంటే త్రూ జిబ్రియల్ దూత త్రూ వినిపించి ఉండొచ్చు ఏమో. సరే సార్, ఇప్పుడు అల్లా దేవుడికి నామకరణం చేసిన మానవుడు ఎవరు? చూడండి సార్, ఇక్కడ ప్రవక్త వారు దేవుడికి అల్లా అనే పేరు నామకరణం చేశారా? మానవులు మీరంతా ఇస్లాం సోదరులంతా కలిసి దేవుడికి నామకరణం చేశారా? ఇంతవరకు దేవుడికి పిల్లలు లేరు, భార్య పిల్లలు లేరు, ఆయనకి ఇల్లు లేదు, సంసారం లేదు, ఆయన ఇంతవరకు ఎవరికి కనిపించలేదు, ఇంతవరకు ఆయన రూపం ఏంటో ఎవరికి తెలియదు. అలాంటప్పుడు దేవుడు ఒక్కడే, అది అల్లా అని మీరు విశ్వసిస్తున్నప్పుడు అల్లాకి నామకరణం చేసినటువంటి ప్రవక్త ఎవరు? ప్రవక్తనే దేవుడిని సృష్టించేశాడా? దేవుడు ప్రవక్తను సృష్టించాడా? లేదా దేవుడు మానవులను సృష్టించారా? మానవులంతా కలిసి, కేవలం ఇస్లాం సోదరులంతా కలిసి అల్లాకి నామకరణం చేసి ఆయనే మా దేవుడు అని చెప్పి విశ్వసిస్తున్నారా మీరు? చాలా క్లియర్గా మీ ప్రశ్న ఉంది, నాకు అర్థమైంది మీ ప్రశ్న. క్లారిటీగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, సృష్టికర్త ఒకడే ఉన్నాడు. ఆ సృష్టికర్త ప్రజలకి సందేశం ఇవ్వడం కోసం అనేక మంది ఋషులను పంపించాడు. ఋషులనే ప్రవక్త అంటారు. ప్రవక్త అన్న ఋషి అన్న ఒకటే. అయితే ఆ పరమేశ్వరుడు, ఆ పైన ఉండే సృష్టికర్త ఎప్పుడైతే తన ఋషిని పంపిస్తాడో, ఏ జాతి వద్దకు పంపిస్తాడో ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే సందేశం ఇస్తాడు. అంటే ఇప్పుడు అల్లా ఋషులను పంపించారు అని అంటున్నారా? ఎస్. ఇప్పుడు అల్లా అనేది అరబీ భాష, మనం మన భాష మాట్లాడుకుంటే పరమేశ్వరుడు అనొచ్చు. పరమేశ్వరుడు, భగవంతుడు, సృష్టికర్త, మీ పరమేశ్వరుడు ఒకడే పరమేశ్వరుడు. చూడండి, తెలుగులో మాట్లాడుతుంటే పర అంటే పరమందు ఉండేటువంటి ఈశ్వరుడు అంటే నియమించేవాడు, ఆయనే సర్వేశ్వరుడు, సర్వానికి ఈశ్వరుడు, సర్వాన్ని నియమించేవాడు, నడిపించేవాడు. ఆయన్నే అరబీ భాషలో అల్లా అంటున్నారు. ఇది ఎలా జరిగింది చెప్తాను. అల్లా అన్న పదం ఎవరు పెట్టారు అని అడిగారు మీరు. అల్లా అన్న పదం ఎవరు పెట్టారు? ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడో అక్కడ మొహమ్మద్ ప్రవక్త ద్వారా ప్రజల్ని ప్రశ్నించడం జరుగుతుంది. దీనికి ఖురాన్ ప్రస్తావన ఉంటుంది చూడండి. ఇది చూసి ఈ వాక్యం చూస్తే అర్థమవుతుంది. 43వ సూరా తీయండి, మీకు క్లారిటీ వస్తుంది. 43వ సూరాలో, ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో దానికి ఒక ప్రూఫ్ అనేది ఒకటి కనపడాలి క్లియర్గా. నా నోటి మాటగా చెప్పడం కాదు. జుఖ్రూఫ్లో 87వ వాక్యం ఇక్కడ ఏమవుతుంది చూడండి. 87వ వాక్యం ప్రకారం ఏముంటుందంటే, మొహమ్మద్ ప్రవక్తతో చెప్తున్నాడు సృష్టికర్తన దేవుడు, నువ్వు వాళ్ళని ప్రశ్నించు. ఎవరిని ప్రశ్నించాలి? 87వ వాక్యం, నీవు మిమ్మల్ని ఎవరు పుట్టించారు అని వారిని అడిగితే స్వయంగా వారే అల్లా అని అంటారు. ఇక్కడ క్లారిటీ ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ప్రవక్తని పంపించింది అరబు జాతి దగ్గరికి, వారిని అడగాలి ఏమని, అసలు మిమ్మల్ని పుట్టించింది ఎవరు, పుట్టించిన దేవుడు ఎవరు అంటే, మీరు ఆరాధించే వాళ్ళని 10 మందిలో 20 మందిలో ఆరాధిస్తున్నారు, కానీ పుట్టించిన వాడెవరు అని అడిగినప్పుడు వారు పదం వాడతారు. అక్కడ వారు అన్నారు అల్లా అన్న పదం వాడారు. అంటే వారు సృష్టికర్తని అల్లా అన్న పేరుతో వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి అల్లాని తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి అంటే, సృష్టికర్త తప్ప ఎవరిని ఆరాధించబాకండి అని అల్లా అన్న పదం అలా వాడటం మొదలుపెట్టింది. అంటే అల్లా అన్న పదం మొదటగా మొహమ్మద్ ప్రవక్త వాడారా, అల్లా వాడాడా అంటే
ఆ ప్రజలు వాడుతున్న పదం అల్లా అన్న పదము. కాబట్టి సృష్టికర్తని వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నా మీ దేవుడికి పేరు లేదు అనొచ్చాలా? ఇక్కడ ఒక మాట అడుగుతాను, మీ దేవుడు నా దేవుడు అన్న కాన్సెప్ట్ లేనే లేదు. తర్వాత మన దేవుడి దగ్గరికి వద్దాం సార్. ప్రజెంట్ ఇస్లాం సోదరులు విశ్వసించే దేవుడి పేరు అల్లా అని అనుకున్నాం. సో ఇప్పుడు అల్లాకి పేరుందా లేదా? అంటే ప్రజలే దేవుడికి పేరు పెట్టినప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేది దేవుడికి పేరు పెట్టడం కాదు, దేవుడిని పిలుపు. అది ఓకే, పేరు వేరు పిలుపు వేరు. అంటే కొన్ని ఇతిహాసాల్లో ఏముంటుందంటే సార్, కొన్ని గ్రంథాల్లో యేసుప్రభుల వారు స్వయంగా నేనే మీ ప్రభువును అని అంటాడు. ప్రభువు అని అంటాడు, దేవుడు అన్నాడు. లేదా దేవుడు కుమారుణ్ణి అని అంటాడు. లేదా యెహోవా దేవుడు పైనున్నాడు అన్నట్టుగా ఆ వాక్యాలు గమనించవచ్చు. లేదు హిందూ ధర్మం ప్రకారంగా వస్తే దేవుళ్ళ పేరు ఆయన స్వయంగానే ప్రకటించాడు, నా పేరు ఇది అని. అవి గ్రంథాల్లో రాసిపడి ఉన్నాయి. ఇక్కడ అల్లా అనే పేరు స్వయంగా దేవుడు చెప్పాడా, మానవుడు చెప్పాడా? ఇక్కడ విషయం చూడండి, బైబిల్లో నేనే యెహోవాను, నిన్ను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రకటించుకున్నట్టుగా కమాండ్మెంట్స్ లో ఉంటుంది. నేనే యెహోవాను అని చెప్పుకున్నట్టుగా. యెహోవా అంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు అని చెప్తుంది 10 కమాండ్మెంట్స్. ఎస్. సో దేవుడే స్వయంగా నా పేరు యెహోవా అని బోధిస్తా ఉన్నాడు. అక్కడ పేరు అని ఉండదు, అక్కడ నా పేరు ఉండదు. అంటే గమనించాల్సిందంటే యెహోవా అంటే ఏంటిది? జీవము గలవాడు అని అర్థం, అంటే మరణము లేనివాడు అని అర్థం. కానీ స్వయంగా ఆయన చెప్పుకున్నట్టుంది అక్కడ. ఖురాన్ లో కూడా ఇన్నని అనల్లా అని ఉంటది, నేనే అల్లాను అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరికన్నారు ఈ మాట? మోషే ప్రవక్తతో అన్నారని చెప్పేసి ఖురాన్ లో ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏ ప్రజల వద్దకైతే, ఏ జాతి వద్దకైతే ఒక ప్రవక్త వస్తారో ఆ ప్రవక్త ఏ భాషలో సందేశం ఇస్తారట? వారు మాట్లాడే భాషలో సందేశం ఇస్తారు. వారు మాట్లాడే భాష అంటే ఏంటిది? ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఖురాన్ గనక ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అవతరిస్తే, మొహమ్మద్ ప్రవక్త తెలుగు రాష్ట్రాల్లో వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ ప్రజలు అడిగేవారు, ఈ భూమి ఆకాశాలను పుట్టించింది ఎవరు, మనందరినీ సృష్టించింది ఎవరని మీరు అనుకుంటున్నారు అన్నప్పుడు దేవుడు అని అంట. దేవుడు. అప్పుడు దేవుడు తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి అని చెప్పడం జరుగుతుంది. దేవుడికి పేరుంది ప్రతి సబ్జెక్ట్ లో, అది మీరు మర్చిపోలేదు. బైబుల్లో దేవుడు ప్రకారంగా యెహోవా ఉంది, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా నామాలు, పిలుపులు అనమాట. సహస్రనామాలు అంటారు మనం, అంటే 1000 పేర్లతో పిలుస్తాం మనం. ఇప్పుడు ఖురాన్లో ఏముంటుందో చూద్దాం. ఖురాన్లో డైరెక్ట్గా 17వ సూర 110వ వాక్యం తీయండి, అక్కడ ఆన్సర్ వస్తుంది. 17వ సూర 110వ వాక్యంలో స్వయంగా ఇక్కడ ఖురాన్లో దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడో చూద్దాం. బనీ ఇస్రాయిల్ సూరాలో 110వ వాక్యం, పేజ్ నెంబర్ 388, 110 ఉంది కదా, 110. ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అని అయినా పిలవండి, లేదా రెహమాన్ అని అయినా పిలవండి, ఏ పేరుతో అయినా పిలవండి, లేదా రహమాన్ అని అయినా సరే, అయినా సరే అలా అయినా సరే, ఏ పేరుతో అయినా పిలవండి, అంటే ఏ పేరైనా సరే, ఆయనకు గల పేర్లన్నీ చక్కనివే. అంటే సమాజాన్ని చేసేటప్పుడు, యాక్చువల్గా విషయం ఏంటంటే నమాజ్ను చేసేటప్పుడు కంఠాన్ని మరి పెంచకండి, అంటే గట్టిగా చదవబాకండి, పక్క వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి చెప్పడం అవుతుంది. అంటే ఇక్కడ దేవుడి పేరు యొక్క ప్రస్తావన మరీ తగ్గించకండి అని కూడా ఉంది. మరీ ఎక్కువ పెంచకండి, మరీ తగ్గించకండి, మరీ గట్టిగా చదవబాకండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, సృష్టికర్తని ఏమని పిలవాలి అంటే అల్లా అని పిలవచ్చు, రెహమాన్ అని పిలవచ్చు, ఏ పేరుతోనో పిలుచుకోవచ్చు. ఇవి అరబ్బులు కాబట్టి అరబ్బీ భాషలో చెప్తున్నా చూడండి. అల్లా అనేది అరబ్బీ భాష. సార్ ఏ పేరైనా పిలవండి, ఆయనకు గల పేర్లు అన్ని చక్కనివే. ఏ పేరు? ఇప్పుడు ఉదాహరణ చూడండి సార్, ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మహేందర్ గారు, మిమ్మల్ని, మీ అమ్మా నాన్నని, అందరినీ, ఈ భూమి ఆకాశాలని పుట్టించింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మీరు సమాధానం? నన్ను సృష్టించింది బ్రహ్మ అంటాను. బ్రహ్మ అన్నారు కదా. ఇప్పుడు మీరు బ్రహ్మని తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి. బ్రహ్మ అంటే మీ దృష్టిలో ఏమైపోయింది? పుట్టించినవాడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు కదా. ఆ బ్రహ్మను తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి. ఎందుకు? అది మీ భాష. కానీ నాకు అలా బోధించబడలేదు. అంటే మీకు ఎవరు బోధించారన్నది కాదు నేను చెప్తుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రవక్తను ఎప్పుడైతే పంపించడం జరుగుతుందో ఆ ప్రవక్త స్పష్టమైన ఆన్సర్ మీ దగ్గర నుంచి రాంది ఇంతవరకు ఏంటంటే, అల్లాకి నామకరణం చేసింది మానవుడే. అల్లా మానవుడే. అల్లా మానవుడే. ఖురాన్లో ఇంతవరకు చెప్పలేదు. ఏమన్నారు? నా పేరు అల్లా అని. అల్లా నా పేరు అని ఉండదండి. నా పేరు అని. నాదో చిన్న అమాయకత్వపు ప్రశ్ననే అనుకోండి. ఓకే, ఖురాన్ని సృష్టించిన వారు ఎవరు అని అంటే అల్లా అనుకుంటారు. సృష్టికర్త దేవుడు అవతరింపజేసిన గ్రంథం ఇది. ఈ వాక్యాలు అవతరించాయి. సృష్టికర్త ఎవరు? అల్లా సృష్టించినటువంటి ఈ గ్రంథాన్ని జీబ్రియల్ మొహమ్మద్ ప్రవక్త వారికి చెప్తున్నప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారు శిష్యులకు చెప్పి రాయించినటువంటి గ్రంథం. స్వయాన అల్లా నా పేరు ఇది అని ఎక్కడో ఒక చోట ప్రస్తావించే ఉంటారు. ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇక్కడ క్లారిటీ లేదా మొహమ్మద్ ప్రవక్త వారు చెప్తాను ఇక్కడ ఆయన ఇష్టానికి రాసినటువంటి గ్రంథమా? నిజంగా జీబ్రియల్ చెప్పిందా?
అల్లా అని ఒక దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆ దేవుడు బోధిస్తేనే చూడండి ఈ ఇక్కడ దివ్య ఖురాన్ పుట్టిందా, ఇక్కడ ఒక క్లారిటీ ఉన్న ఆథెంటికేషన్ ఏంటి మీ దగ్గర? ఇక్కడ క్లారిటీ ఇస్తాను నేను మీకు. నా పేరు అల్లా అని దేవుడు చెప్పుకుంటేనే దేవుడు ఇచ్చిన గ్రంథము. నా పేరు అల్లా అని చెప్పుకోకపోతే, దేవుడు చెప్పుకోకపోతే అది అథెంటిక్ కాదు అని మీరు చెప్తున్నారు కదా. ఆథెంటిక్ కాదు అనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ క్లారిటీ, ఇంత పెద్ద ఖురాన్ లో స్వయంగా ఒక్క ఆయత అసలు కూడా దేవుడికి పేరు నేనే మీ దేవుడిని అని స్పష్టంగా పురాణాల్లో బోధించబడి ఉంది. బ్రహ్మ ఖచ్చితంగా చెప్తాడు నేను నీ సృష్టికర్తని. ఇన్నని అల్లాహ్ లా ఇలాహ ఇల్లా నా ఫాబుదూని క్లియర్ వాక్యం ఉంది. నేనే అల్లాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, స్పష్టంగా వాక్యం ఉంది. ఇప్పుడు ఆయన పేరు అల్లా. అయితే ఇక్కడ మీ క్లారిటీ రావాల్సింది ఏంటంటే దేవుడికి పేరు లేదు, ఉండదు, దేవుడికి పిలుపులు ఉంటాయి. మరి ఇప్పుడు దేవుడికి విశ్వసిస్తున్న అల్లా దేవుడు కాదా? అసలు దేవుడికి పేరు లేదు, ఉండదు. మీరెందుకు కేవలం అల్లానే దేవుడు అని బోధిస్తున్నారు? మీరు వింటే మీకు అర్థమవుతుంది. దేవుడికి పిలుపులు ఉంటాయి. ఆయన ఏమని పిలవాలి? అల్లాని పిలవండి, రెహమాన్ అని పిలవండి, రహీం అని పిలవండి, మంచి పేరుతో ఏదైనా పిలవండి. ఇది అరబీ భాషలో చెప్పారు కదా, విష్ణు అని పిలవండి, బ్రహ్మ అని పిలవండి, అలానే రాయండి. మరి ఖురాన్ లో కేవలం అల్లా అనడం వల్ల ఉన్న ఇక్కడ ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి సార్, మానవ సోదరులందరికీ కూడా కుల మతం కాదు. ఇప్పుడు అసలు మనం పెట్టుకున్నాము ఒక్కడే అన్నప్పుడు మనం అందరం కొట్టుకోసావాల్సిన పరిస్థితి ఉండకూడదు. రైట్? ఇప్పుడు మీ దేవుడే అయ్యాడు కాబట్టి నేను తిడుతున్నప్పుడు లేదా నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు నా దేవుడిని మహేందర్ అన్నాడు అనే విషయానికి వస్తుంది. దేవుడు మీకు ఒక్కడికే దేవుడు ఎలా అవుతాడు? కాదు, ఖచ్చితంగా దేవుడు ఒకడే ఉన్నాడు. అదే నా దేవుడు నేను ఏమైనా అనుకుంటా, అంతే కదా. నాకు ఇప్పుడు కష్టం వచ్చింది, నాకు దెబ్బ తగిలింది, పలానా దేవుడు ఇలా చేశాడని చెప్పి నేను బాధపడతా, నేను తిడతా, ఏమైనా చేస్తా. నాకెంత ఉందో మీకు అంతే ఉంది కదా. అప్పుడు నా దేవుడు, నా వాక్యం, నా ఖురాన్, నా గ్రంథం, నా అల్లాని తిట్టాడు అని ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు మీరు? లేదు సార్, ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా అర్థం అవ్వాల్సింది, భాషల మధ్య క్లారిటీ రావాలి మనకి. భాష అనేది కేవలం ఒక టూల్ మాత్రమే. ఇప్పుడు నేను మీతో మాట్లాడితే ఏ భాషలో మాట్లాడాలి? తెలుగులో మాట్లాడాలి. ఎందుకు? నాకు తెలియదు, మీకు అర్థం అవడం కోసం. ఖురాన్ అరబీలో ఎందుకు వచ్చింది? వారికి అరబీయే వచ్చు కాబట్టి. వేరే భాషలో ఖురాన్ వస్తే ఇదేంటి, ఏం చెప్తున్నారు అనేవాళ్ళు. చెప్పేది అక్కడ ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా బోధిద్దాం. మీరు ఏదో ఒకటి ఫైనల్ గా తేల్చండి. ఏం చెప్పమంటారు? అల్లాకి పేరు నామకరణం చేసి ఇందాక మనుషులు అన్నట్టుగా చెప్పారు. ఎస్. లేదు ఇప్పుడేమో అల్లా నా పేరు అల్లానే అని చెప్పారు అన్నట్టు మీరు చెప్పారు. మీకు అసలు అల్లాకి పేరు ఉండదు అని చెప్పి మళ్ళీ మీరే అన్నారు. మీకు ఇప్పుడు నేను స్పష్టంగా అడుగుతుంది ఏంటి అని అంటే, ఇస్లాం సోదరులు నమ్మేటువంటి ఈ గ్రంథం ఖచ్చితంగా అల్లానే దేవుడు అని ఏ చిన్న ముస్లిం సోదరుని పిలిచి అడిగినా నువ్వు ఏ గ్రంథాన్ని విశ్వసిస్తున్నావు అంటే ఖురాన్ అంటాడు. మీ దేవుడు ఎవరు అని అంటే అల్లా అంటాడు. అది అరబిక్ లో అనాల్సింది ఆయన. ఇక్కడ ఏపీ తెలంగాణలో భారతదేశంలో ఈ ఖురాన్ని చదువుతున్నప్పుడు ఒకవేళ హిందీలో ఇప్పుడు అల్లాని ఏమని పిలుస్తున్నారు సార్? హిందీలో చాలా సార్లు మనం ఏమని పిలుస్తుంటున్నాం? ఖుదా అంటున్నాం. ఖుదా అనొచ్చు, సర్వేశ్వర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మరి తెలుగులోకి వచ్చేటప్పుడు మళ్ళీ మీరు అంతా బైబుల్ ఖురాన్ని తెలుగులో చదువుతూనే మళ్ళీ మీరు అల్లా అని ఎందుకు చదివి మానవులు దూరం కావడానికి యాక్చువల్గా ఇక్కడ నిజంగానే సర్వేశ్వరుడు అని ఉండుంటే నిజంగా ఇది మేము చదివేటువంటి గ్రంథమే మా దేవుడే ఉంటుండే ప్రతి హిందూ సోదరు. నా ఉద్దేశం కాదు. చూడండి, యాక్చువల్గా అది ట్రాన్స్లేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ పదాన్ని కూడా ట్రాన్స్లేషన్ చేయాల్సిందే. చేయాల్సిందే. మీరు చెప్తుంది చేయలేదు అని అంటే ఖచ్చితంగా మీ మీద అగైన్ మత పెద్దల నుంచి మీ మీద ప్రెజర్స్ వస్తాయి. అయ్యుండొచ్చు. వాళ్ళు నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? ఇస్లాంలో 2 విషయాలు ఉన్నాయి సార్. ఇస్లాం అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఇతాతే దీన్, రెండోది ఇషాతే దీన్. ఇతాతే దీన్ అంటే ఆచరణ, అనుసరణ, ధర్మాన్ని అనుసరించడం. అంటే ముహమ్మద్ ప్రవక్తను విశ్వసించిన తర్వాత అనుసరించే క్రమంలో నమాజ్ చేస్తారు, అజాన్ ఇస్తారు. ఈ పద్ధతిలో మాత్రము ఈ పదాలే వాడాలి అనేది ఉంది ఖచ్చితంగా. అల్లాహు అక్బర్ అనే అజాన్ ఇస్తారు, నమాజ్ అరబీలోనే చదువుతారు. ఇది ఆచరణ. ప్రచారము, డిస్కషన్, స్మరణ, ప్రార్థన విషయంలో మాత్రం మీరు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాష మాట్లాడుకోండి, మీ మాతృభాష. కాబట్టి ట్రాన్స్లేషన్ చేయబడుతున్నప్పుడు ప్రతి పదం కూడా ట్రాన్స్లేషన్ చేయబడాల్సిందే. ఇక్కడ మీకు చెప్తాను విషయం. ఇప్పుడు అల్లా అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చెప్తాను నేను మీకు. అరబ్బులు మాట్లాడే భాషల్లో వాళ్ళు లాత్, మనాత్, ఉజ్జా అని వేరు దైవాలను ఆరాధించేవారు వాడు అక్కడ. అయినప్పటికీ కూడా పైన ఉన్నవాడు ఎవరు అంటే అల్లా అనేవారు. అంటే పైన ఉన్నవాడు అల్లా, మేము ఆరాధించేది వీళ్ళని ఆరాధిస్తున్నాం అని చెప్పేసి. ఇక్కడ కూడా చూడండి, చాలామంది మనకి హిందూ సోదరులు అడుగుతుంటే ఎవరిని ఆరాధిస్తున్నారు? రాముడిని, కృష్ణుడిని, సాయిబాబాని, లేక హనుమంతుడిని, ఎవరెవరిని ఆరాధిస్తున్నారు? మళ్ళీ పుట్టించిన దేవుడు ఎవరు అంటే ఆ పైవాడండి అంటారు. అవునా లేదా? అంటే ఆ పైవాడికి పేరు ఉంది వాళ్ళ దగ్గర, ఆ బ్రహ్మనో, సర్వేశ్వరుడో, పైవాడో. అలాగే అక్కడ అరబ్బుల్లో కూడా వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నప్పటికీ
అల్లా అనేవారు, ఆ పదం వాడేవారు పైవాడిని దృష్టిలో పెట్టుకుని. అప్పుడు ఎప్పుడైతే అన్నారో అల్లాని తప్ప వేరే ఆరాధించబాకండి అని వారి భాషలోనే వారు వారే పదంలోనే వాళ్ళకి సందేశం ఇచ్చారు. అసలు అల్లా అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అరబ్బు భాష పుట్టింది ఎప్పుడు? అరబ్బు భాష కన్నా ముందు అక్కడ ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ ట్రైబల్ లాంగ్వేజ్లో ఈల్ అనే పదం వాడేవారు. ఈల్ అనే పదం ఎవరిని ఉద్దేశించి? దీని గురించి మేబీ అయి ఉండొచ్చు. ఈల్ అనే పదం, దాన్ని ఏల్ అంటారు, కొంతమంది ఈల్ అంటారు. ఎవరిని ఉద్దేశించి? పైవాడిని ఉద్దేశించే. మరి ఈల్ అనేది పైవాడి పేరా? కాదు కాదు, అది కూడా పిలిపి. ఆ విధంగా పిలిచేవారు. ఈల్ అనే పదంలో నుంచే ఇటు ఏలోహిం అనే పదం వచ్చింది, ఇటు అల్లా అన్న పదం కూడా వచ్చింది. ఆ వాడుకలో ఉన్న భాష అల్లా. వారు వాడుకలో అల్లా అన్న పదం ఉంది కాబట్టి అల్లా అన్న పదంతోనే ఖురాన్ అవతరించడం జరిగింది. ఓకే, ఇది క్లియర్.